మాధ్యమిక విద్యను మాధ్యమిక పాఠశాలలను మాధ్యమిక పాఠశాలలను అందుబాటులోకి తేవడం సో అందరికీ కూడా సెకండరీ ఎడ్యుకేషన్ అండి, సెకండరీ స్కూల్స్ని అందరికీ అందుబాటులోకి తేవడం అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఓకేనా? సో అందరికీ మాధ్యమిక విద్యను, మాధ్యమిక పాఠశాలలను అందుబాటులోకి తీసే ఉద్దేశంతో ఆర్ఎంఎస్ఏ స్కీమ్ ని ప్రారంభించారు. ఓకేనా? ఆర్ఎంఎస్ఏ స్కీమ్ అనేది 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతికి ఉద్దేశించినది. సో మాధ్యమిక విద్య అని 9 నుంచి 12వ తరగతి వరకు మనం పిలుస్తాము. సో మన దేశంలో 2009-10 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే 2019-20 సంవత్సరం వరకు కూడా అమల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ పథకం యొక్క టార్గెట్స్ ఏంటయ్యా అంటే 2013వ సంవత్సరం నాటికి వెరీ ఇంపార్టెంట్ అమ్మా, 2013వ సంవత్సరం నాటికి 10వ తరగతి వరకు అంటే 10th క్లాస్ వరకు మాధ్యమిక విద్య బోధించే పాఠశాలలను, ఓకేనా, 2013వ సంవత్సరం వరకు 10వ తరగతి వరకు మాధ్యమిక విద్య బోధించే పాఠశాలలను 5 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులోకి తేవడం. గమనించాలమ్మా, 2013వ సంవత్సరానికి వచ్చేసరికి 5 కిలోమీటర్ల పరిధిలో 10వ తరగతి వరకు బోధించే మాధ్యమిక విద్యా పాఠశాలను స్థాపిస్తారు. అలాగే 2017వ సంవత్సరం నాటికి 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత మాధ్యమిక పాఠశాలలు హయ్యర్ సెకండరీ స్కూల్స్ అంటారు వీటిని. ఉన్నత మాధ్యమిక పాఠశాలలు లేదా హయ్యర్ సెకండరీ స్కూల్స్ ని 2017వ సంవత్సరం నాటికి 7 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అందుబాటులో ఉండే మాధ్యమిక స్కూల్స్ ఇవి ప్రతి 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉండాలి. అది ఏ సంవత్సరం నాటికి టార్గెట్ పెట్టారమ్మా? ఈ టార్గెట్స్ అన్ని ఏ పథకానికి సంబంధించినవి? సో ఆర్ఎంఎస్ఏ స్కీమ్ ఏ విద్యకు సంబంధించినది? మన దేశంలో ఎప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చారు? అందరికీ మాధ్యమిక విద్య, మాధ్యమిక పాఠశాల, ఓకేనా? 10th వరకు ఉండే మాధ్యమిక విద్యా స్కూల్స్ ని ఏ సంవత్సరం నాటికి, మాధ్యమిక విద్యా పాఠశాలని ఏ సంవత్సరం నాటికి అందరికీ అందుబాటులో ఉంచాలి? ఎప్పుడమ్మా? ఎంత డిస్టెన్స్ లో? 7 నుంచి 10. అందుకే మీరు గమనించండి, ఈ మధ్య కాలంలో అంటే మన రాష్ట్రంలో కొంచెం నిర్ణయం లేటుగా తీసుకుంది గవర్నమెంట్. ప్లస్